పెద్ద సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకునేలా కష్టపడ్డాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ఎన్నో హిట్లను కొట్టిన ఈ యంగ్ హీరో తన రేంజ్ను భారీగా పెంచుకున్నారు. అయితే ఈ మధ్య వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతూ ఉండడంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. మొదటి రోజు మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. ఇక రెండో రోజు కలెక్షన్స్ ఏ విధంగా వచ్చాయి, ఆక్యుపెన్సీ ఎంత ఉందో చూద్దాం. మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్, రినైజెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఇందులో మానుషి చిల్లర్ హీరోయిన్గా రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు చేశారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇచ్చారు. వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీకి అద్భుతమైన బిజినెస్ జరిగింది. నైజాం 4.5 కోట్లు, సీడెట్ 2 కోట్లు, ఏపీ మిగిలిన ప్రాంతాలు కలిపి సుమారు 7.5 కోట్ల మేర బిజినెస్ అయింది. మొత్తంగా తెలుగులో 14 కోట్లకు అమ్ముడైంది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ 3 కోట్లతో కలిపి 17 కోట్ల బిజినెస్ అయింది. దేశభక్తితో రూపొందించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన సంపాదించుకుంది. తొలి రోజు 6 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. రెండో రోజు ఆక్యుపెన్సీ సుమారు 48%తో మొత్తం 11 కోట్ల రూపాయల కలెక్షన్ మార్క్ అయితే అందుకున్నట్టు తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా. ఈ మూవీని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ సాధ్యం కాకపోవడంతో మార్చి 1వ తేదీన థియేటర్లోకి తీసుకువచ్చారు. అదిరిపోయే స్టోరీతో డిఫరెంట్ యాక్షన్తో రూపొందించారని అంటూ ఉన్నారు అందరూ కూడా. ముఖ్యంగా ఇందులో ఎయిర్ స్ట్రైక్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. సినిమాకి క్లైమాక్స్ అదిరిపోయేలా ఉందని తెలియజేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ సినిమా దేశభక్తిని రగిల్చేలా ఉందనే టాక్ వస్తోంది. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను చూసేందుకు క్యూ కడుతూ ఉన్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ అధికారి అర్జున్ రుద్రదేవ్ పాత్రలో అద్భుతంగా నటించారు. పూర్తి దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను యూత్ తప్పకుండా చూడాల్సిన సినిమా అని కూడా ప్రతి ఒక్కరూ అంటున్నారు. మన ఎయిర్ ఫోర్స్ చేసిన సాహసాలతో పాటు మిగిలిన నేవీ, ఆర్మీ దేశం కోసం తమ జీవితాలను ఎలా త్యాగం చేశారన్న దాన్ని ఈ సినిమాలో అత్యద్భుతంగా చూపించారనే పేరు వస్తోంది.